ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతుల సమస్యలు మరోసారి తెరపైకొచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఫీడ్ తయారీ సంస్థలు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్ మరియు ఆక్వా కెమికల్స్ దుకాణాల బంద్ నిర్వహించారు. గతంలో ప్రభుత్వ మాధ్యమంలో జరిగిన సమావేశంలో అనామీ ఫీడ్ ధరను కిలోకు ₹4 తగ్గిస్తామని ఫీడ్ తయారీ సంస్థలు అంగీకరించాయని రైతు సంఘం నాయకులు చెప్పారు. అయితే ఆ హామీని పూర్తిగా అమలు చేయకుండా ఇన్వాయిస్ ధరపై కేవలం ₹2 మాత్రమే తగ్గించారని ఆరోపించారు. ఇప్పటికే రొయ్యల ధరలు తగ్గిపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 20% పెంచడం జరిగింది. అవి కూడా తగ్గియాలి. అది కాకుండా మాకు రైతులకి ఎవరు ఏ రేటు ఇస్తున్నారో మాకు తెలియదు. గత కొంతకాలంగా ఆక్వా బ్రహ్మ అనే ల్యాబ్ ద్వారా వెబ్సైట్ ద్వారా ప్రతి రైతు కూడా ఏ రేటు వస్తుంది అంటే ఒకరితో సంబంధం లేకుండా యాప్ ఓపెన్ చేసుకుని ఈరోజు ఈ రేటు ఉంది, ఈరోజు ఈ రేటు తగ్గింది, ఈరోజు రేటు పెరిగిందని మేము దాన్ని బట్టి ఫాలో అవుతున్నాం. దాన్ని ఆ యాప్ ఆఫ్ చేయించడం జరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి ఏ రేటు అమ్మాలో తెలియట్లేదు. ఆ ప్రాసెస్ చేసే ప్లాంట్లో చెప్పిన రేటు ఏ రేటు చెప్తే ఆ రేటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని పరిశీలించి అది బాగుంటే గవర్నమెంట్ పరిశీలించి ఏ రోజు మార్కెట్ ఆ రోజు తెలిసేలాగా రైతులకి యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు మోపిదేవి శ్రీనివాసరావు, నిజాంపట్నం ఆక్వా రైతుల సంఘ అధ్యక్షుడిని. ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.